తలగడ తల్లి లాంటిదే. తలగడ తల్లి లాంటిదే. కన్నీళ్లు తుడిచి కడుపులో దాచుకునేదే. ఎంత హృదయమైన పదమిది. ఎంత మనసును కట్టిపారేసే పదమిది. తలగడ తల్లి లాంటిదే. మనం కొన్నిసార్లు ఎవరికి మన ఆవేదనలు పంచుకోలేని, చెప్పుకోలేని ఇబ్బందులు ప్రతి మనిషికి ఎప్పుడో ఒకప్పుడు ఉంటాయి. ఎందుకంటే ఇది యాంత్రిక యుగం. ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి తెలుసు అన్నట్టుగా ఎవరి పరుగు వారేదే, ఎవరి లోకం వారేదే. ఇటువంటి పరిస్థితుల్లో ఒక ఆవేదనాపూరితమైన హృదయాన్ని తన హృదయానికి హత్తుకొని మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడు కరుండిన అదే భాగ్యము, అదే స్వర్గము అన్నట్టుగా ఆ మనిషికి నేనున్నాను అనే ఒక భరోసాన్ని ఇచ్చి ఇబ్బందులన్నీ నా ఇబ్బందులుగా భావించుకున్నాను అని చెప్పగలిగినప్పుడు ఆ మనిషికి కలిగే స్వాంతన ఒక కుమార అస్త్ర ప్రదర్శన సభలో ఒక కర్ణుడిని అవమానపూరితమైనటువంటి సన్నివేశంలో నేనున్నాను, నిన్ను క్షాత్రముగా కలిగిన వాడే క్షత్రియుడు కాబట్టి నిన్ను క్షత్రియుడిగా చేస్తాను అని ఒక అంగరాజ్య పట్టాభిషేకం కర్ణుడికి చేసిన దుర్యోధనుడు నేనున్నాననే భరోసాను కర్ణుడికి ఇవ్వడం వల్ల కర్ణుడు జీవితాంతం దుర్యోధనుడికి తోడు నీడగా నిలవగలిగాడు. అటువంటి సన్నివేశాలు, అటువంటి సంబంధాలు మనకు మన జీవితంలో ఉండటం ఒక ధన్యజీవులకే సాధ్యమవుతుంది. ధన్యవాద నమస్సులు.